డైనమిక్ ఎంపీ, బెస్ట్ పార్లమెంటేరియన్, నిజామాబాద్ జిల్లా ఎంపీగా రెండోసారి బరిలోకి దిగి ఇప్పటికే ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు ఎంపీ కల్వకుంట్ల కవిత. మేడం నమస్తే మేడం. గడిచిన 5 ఏళ్ళు ఎట్లా అనిపించింది? నిజామాబాద్ జిల్లాకు మీరు ఎంత అభివృద్ధి చేశారు? ఇంకా చేయాల్సింది ఏముంది? ఒక ప్రత్యేక ఎజెండాతో గత ఎన్నికల్లో ముందుకొచ్చారు. ఈసారి ఎట్లా ఉంది మేడం? అంటే ప్రధానంగా ముందు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఉద్యమంలోంచి వచ్చినటువంటి నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని పార్లమెంటుకు పంపించినారు. మొదటి టర్మ్లో వాళ్ళు పార్లమెంటుకు పంపించినప్పుడు పార్లమెంట్లో వీలైన కాడికి నా గలం వినిపించడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో మా శాసనసభ్యులందరితో కూడా కలిసి పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. గత 5 ఏళ్లలో దాదాపుగా 15,000 కోట్ల పైచిలుకు రూపాయలతోని నిజామాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేపట్టడం జరిగింది. మరి ఈసారి కూడా అవకాశం ఇస్తే తప్పకుండా అంతే ఉత్సాహంతో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నా వంతుగా శక్తివంచన లేకుండా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. పైగా ఈ పోయిన 5 ఏళ్లలో ఏమైందంటే ఒక పునాదిని మనం నిర్మించుకోగలిగినాం. మంచి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక పునాది నిర్మించుకోగలిగినాం. రాబోయే 5 ఏళ్లలో ఆ పునాది మీద మంచి నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు మొన్నంతా మనము రైతులకు సంబంధించి, పంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసి బడ్జెట్ ఎక్కువ దానికి పెట్టుకున్నాం. ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించి ఐటీ హబ్ లాంటివి పరిశ్రమలు ఆల్రెడీ వచ్చినాయి. వాటికి ఇప్పుడు ఫేజ్ 1 స్టార్ట్ అయింది, ఫేజ్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ గృహ నిర్మాణం, వాటి మీద పెద్ద ఎత్తున ఈ మొత్తం 5 ఏళ్ళు కూడా ఫోకస్ ఉంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేస్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఫోకస్ ఎక్కువ ఇటువంటి అంశాల మీద ఇప్పుడు ఉంటుంది. సో ఒక్కసారి అవకాశం ఇస్తే దాన్ని సంపూర్ణంగా వినియోగం చేసుకున్నానని నేను భావిస్తూ ఉన్నాను. మరోసారి అవకాశం ఇస్తే ఇంకా ఏ కోణాల్లో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఆ దిశగా నేను పనిచేస్తాను. మేడం, మీ పార్లమెంటు సెగ్మెంట్లో సాధారణంగా ఈ గల్ఫ్ సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ పనులు చాలా మట్టుకు మీరు పూర్తి చేస్తూ వచ్చారు. ఇటు బీడీ కార్మికుల సమస్య ప్రధానంగా ఇలా దేశ దృష్టిని కూడా బీడీ కార్మికుల సమస్యలను ఆకర్షిస్తున్నారు. మీరు అన్నట్టు 13 రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు తెలంగాణలో జరిగినటువంటి న్యాయమే వాళ్ళకు కూడా జరగాలనుకుంటున్నారు. అంటే ఈ వర్గాలన్నింటినీ ఇంకా ఏ విధంగా మీరు సంతృప్తి చేయగలరు? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి రేపు జాతీయ స్థాయిలో కనుక మనం తీసుకెళ్ళగలిగితే మన వల్ల కోట్లాది మందికి ప్రయోజనం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రైతు బంధు కార్యక్రమం. మన రైతు బంధు పెడితే తెలంగాణలో మనకు 75 లక్షల మందికి మాత్రమే బెనిఫిట్ అయింది. కానీ మన రైతు బంధు చూసి 9 రాష్ట్రాలు ఆల్రెడీ ప్రారంభించినారు. దాంతో 10 కోట్ల మంది పైచిలకు బెనిఫిట్ పొందడం జరిగింది. మన కార్యక్రమాన్ని చూసి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం పేరు మార్చుకొని అదే కార్యక్రమాన్ని మళ్ళీ వాళ్ళు పెట్టినారు. దాంతో దేశ స్థాయిలో ఇంకా ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే మనము తెలంగాణలో రైతు బంధు ఇచ్చే ముందు ఆల్రెడీ భూ రికార్డులో ప్రక్షాళన చేసుకొని నీట్గా రైతు పేరు మీద భూమి బదలాయింపు చేసుకొని ఆ తర్వాత రైతు బంధు ఇచ్చాం. సో సరైనటువంటి ల్యాండ్ ఓనర్కే ఆ డబ్బు వెళ్ళేటట్టుగా ఇచ్చాం. కానీ వాళ్ళ బీజేపీ పార్టీ ఉట్టిగా గాల్లో ప్రకటించేసి చెప్పిండ్రు. కానీ మరి వాళ్ళు ఇవ్వాలంటే ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? సరే, మన రాష్ట్రంలో అంటే మనం ఆల్రెడీ డేటా తయారు చేసి పెట్టినాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ వేరే రాష్ట్రాలలో ఎట్లా చేస్తారు? అక్కడ భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. అంటే ఈ డిఫరెన్స్ మన టీఆర్ఎస్ పార్టీకి, సోకాల్డ్ జాతీయ పార్టీలకి ఏదైతే చిత్తశుద్ధి లేనటువంటి యొక్క వారి ఆలోచన విధానం ఉన్నదో అది స్పష్టమవుతుంది రోజు రోజుకి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేసిందంటే దానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసి అన్నీ సరిదిద్ది తర్వాత స్కీమ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ నేషనల్ పార్టీస్ ఏంది? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతులకు ఓటు ఇవ్వాలి, ఎన్నికలు వచ్చింది కాబట్టి లోక్పాల్ నియామకం చేయాలి, ఎన్నిక వచ్చింది కాబట్టి రామ్ మందిర్ ఇష్యూ మాట్లాడాలి, ఎన్నిక వచ్చింది కాబట్టి బోఫోర్స్ ఇష్యూ మాట్లాడాలి. సో అంటే ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు గిమ్మిక్స్ చేసి ఏదో ఒక విధంగా ఓట్లు దండుకోవాలి. ఇది ఒక్కటి తప్పితే ఇంకొక ఆలోచన లేదు. సో ఇవాళ టీఆర్ఎస్ లాంటి పార్టీకి కనుక 16 సీట్లు ఇచ్చి జాతీయ స్థాయిలో రాజకీయాలని ప్రభావితం చేసేటటువంటి ఆస్కారం తెలంగాణ ప్రజలు కల్పిస్తే ఈ యొక్క మంచి క్వాలిటీ పాలిటిక్స్, ఒక గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ రేపు కేంద్రంలో కూడా కృషి చేస్తుంది. మన రాష్ట్రం వల్ల, మన నాయకుడి యొక్క ఆలోచన విధానం వల్ల మనకే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అవుతుంది. అందుకనే తెలంగాణ ప్రజలకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, 16కి 16 ఎంపీ సీట్లు మీరు గెలిపిస్తే ఆ 16ను 116 ఎట్లా చేయాలన్నది కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి రేపటి నాడు దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయంలో మనం ప్రభావితం చేయగలిగితే కోట్లాది మంది ప్రజలకు కూడా మన వల్ల లాభం చేకూరుతుందని మీకు తెలియజేస్తాం. మనం ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు,
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను దాంట్లో కేంద్రమే ఎక్కువగా ఇస్తుంది, రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదు అంటున్నారు. దీనిపైన మీరు ఇది భారతీయ జనతా పార్టీకి అలవాటండి. అబద్ధాలు చెప్పడము, అసత్యాలు చెప్పడము, ఫ్లెక్సీలను మార్చి కట్టడము, పేర్లను మార్చడము, ఇవన్నీ ప్రజలలో వాస్తవంగా పనిచేయనటువంటి పార్టీలు ఏదో ఒక విధంగా చర్చలో ఉండాలి కాబట్టి చేసేటటువంటి ప్రయత్నం. మీరు బెస్ట్ క్వశ్చన్ అడిగినారు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుతంత్రాలు ఏంటంటే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక వాటిలలో అడ్డగోలు ప్రచారం, అబద్ధాలు మాట్లాడాలని చూస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే 1000 రూపాయల పెన్షన్ మనం ఇస్తున్నాం. కేసీఆర్ గారే పలుమార్లు సభలలో చెప్పినారు, కేంద్రం 200 ఇస్తుంది, ఇన్ని రోజులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అదే 200 మీకు ఇచ్చినాయి, కానీ నేను మాత్రం 200కి 800 జోడించి 1000 ఇస్తా అని చెప్పారు. ఇంకా కరెక్ట్ ఒక నెల అయితే 2000 వస్తుంది ఆ పెన్షన్. ఆ 2000లో ఎట్లుంటుంది? 200 కేంద్రం ఇస్తుంది, 1800 మనం ఇస్తాం. వాస్తవం అదైతే బీజేపీ వాళ్ళు ఇలా పోస్టర్లు పెడుతున్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇచ్చే 1000 రూపాయలలో 800 బీజేపీ ఇస్తున్నట్టుగా పోజులు కొడుతున్నారు. అంటే కేంద్రందే సింహభాగం ఉంది, కేసీఆర్ది ఏం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి 800 బీజేపీ ఇచ్చేదైతే అదే బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఇయ్యాలటికి కూడా 750 రూపాయలే ముసలోళ్ళకి పెన్షన్ వస్తున్నది, పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తున్నది. మరి దానికి ఏమంటారు? నిజంగా 800 మీరు ఇచ్చేదైతే అక్కడెందుకు తక్కువ వస్తున్నది? అంటే ఇట్లా అడ్డగోలు అబద్ధాలు చెప్పి ప్రజలకు తెలివితేటలు లేవు, ప్రజలు వెరిఫై చేసుకోరు, కంపేర్ చేసుకోరు, వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని అనుకుంటే అది తప్పు అవుతుంది. నేను టీ న్యూస్ ద్వారా ఎస్పెషల్లీ యువ మిత్రులందరికీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసేటటువంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మకండి, మీరు వెరిఫై చేసుకోండి. ఏదన్నా ఒక డేటా వాళ్ళ దగ్గర నుండి వచ్చిందంటే, పోనీ ఏదన్నా ఒక డేటా టీఆర్ఎస్ దగ్గర నుండి వచ్చిందంటే కూడా మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీ ఓటు ఎటు వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్ జమానా నడుస్తుంది, ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఆ ఫేక్ న్యూస్కి మనం బలై మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మనుషులకు అవకాశం ఇస్తే రేపటి నాడు దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ న్యూస్ని వెరిఫై చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మేడం, ఈ 5 ఏళ్లలో మీరు దేశ స్థాయిలో అలాగే ప్రపంచ స్థాయిలో ఒక ఐకాన్గా మారారు. అంటే రాజకీయంగా ఈ 5 ఏళ్లలో చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు నిజామాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్ లీడర్ కావచ్చు, 2 సార్లు పార్లమెంటుకు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లాకు వారు చేసిందేంటి? ఈ 5 ఏళ్లలో మీరు చేసిందేంటి? బీజేపీ నుంచి అరవింద్ అని ఒక పారిశ్రామికవేత్త కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. వీరు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు ఈ విషయంపై? అంటే నేను చిన్న లెక్క చెప్తా అండి. ఒక్కొక్క అభ్యర్థి మీద మాట్లాడే కన్నా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు, 3 సార్లు టీడీపీ ఎంపీలు గెలిచిండ్రు, ఒక్కసారి ఇండిపెండెంట్ గెలిచిండ్రు, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ మొత్తం మిగతా అందరూ కలిపి చేయలేనన్ని పనులు ఈ ఒక్క 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. ఈ మొత్తం కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిపి తేలేనన్ని నిధులు మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 15,000 కోట్ల రూపాయలను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తీసుకురాగలిగింది. మరి ఇది సింపుల్ విషయం. సంక్షేమం, అభివృద్ధి కలిపి మనం తీసుకొచ్చిన నిధుల లెక్క మనం చెప్తున్నాం. వాళ్ళని చెప్పమనండి, వాళ్ళు ఏం చేశారు? అవి చెప్పరు. చెప్పకుండా నన్ను పర్సనల్గా అటాక్ చేయడం, కేసీఆర్ గారిని పర్సనల్గా అటాక్ చేయడం, ఏదో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా రాంగ్ ఫ్లెక్సీలన్నీ కూడా రీడిజైన్ చేసి ఫోటోషాప్ చేసి పెట్టడం, వీటితో కాలం వెళ్ళబుచ్చి ఏదో కొంత కన్ఫ్యూజన్లో కొన్ని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ అది సరైన విషయం కాదు. ప్రజలు కూడా గుర్తించారు, నిజామాబాద్ ప్రజలు కూడా ఎన్నికలలో తగు రీతిన వారికి బుద్ధి చెప్తారని చెప్పి నేను టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా గుర్తింపు పొందిన ఎంపీ కవిత గారు పార్లమెంట్కు పోటీ చేస్తున్న సందర్భంగా ఆమెనే క్యాంపెయిన్కి వెళ్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తుంది. దేశంలో నెంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఎలక్షన్స్ తర్వాత దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఎట్లా వెళ్ళబోతుంది, ఏ రోల్ పోషించబోతుంది? అంటే మీరు అన్నట్టుగా మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఓటర్స్ సర్వేలో కూడా బెస్ట్ సీఎంగా తెలంగాణలో నంబర్ 1గా ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. అంటే ప్రజలు దాదాపుగా 80% మంది ఆయన పర్ఫార్మెన్స్తో సంతృప్తిగా ఉన్నట్టుగా వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఓవర్ నైట్ రాలే. 4 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడితే, చెమట చిందిస్తే, తన ప్రజల కోసం నిరంతరం 24 గంటల ఆలోచన చేస్తే, ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేసుకుంటే, స్కీమ్స్ అన్నీ రీడిజైన్ చేసుకుంటే, పేదవాళ్లకు పెద్దపీట వేస్తే ఇవాళ రిజల్ట్ వచ్చింది. మరి ఇటువంటి పని భారతదేశ వ్యాప్తంగా తక్కువ రాష్ట్రాలలో జరుగుతున్నది.
అది మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వైపు నుండి తక్కువ జరుగుతుంది. సో రేపటి నాడు మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే పేదవాళ్లకు పెద్దపీట వేస్తారో, సంపద ఎక్కువగా సృష్టించి పేదలకు పంచాలని చెప్పేటటువంటి ఆలోచన విధానం ఉన్నదో, వారు కనుక భారత రాజ్యాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి పరిస్థితికి వెళ్తే మన నాయకుడి వల్ల తెలంగాణ అంతా కూడా, మన దేశం అంతా కూడా లాభపడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, పరిస్థితి వస్తుంది. సో అది జరగాలంటే ఇక్కడ మనం మెజారిటీ సీట్లు గెలవాలి. మెజారిటీ సీట్లు మన రాష్ట్రంలో మనం గెలుచుకుంటే ఇతర రాష్ట్రాల వాళ్ళందరితో కూడా కలిసి వచ్చే పెద్దలతో ఈ దేశాన్ని ఒక మంచి గతికి మార్చే విధంగా కేసీఆర్ గారు ముందుంటారు, పనిచేస్తారు. అది తెలంగాణ బిడ్డలుగా మనందరికి కూడా గర్వకారణం అవుతుంది. ఇప్పుడు నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ల పైన ప్రాంతీయ పార్టీల దృక్పథం ఎలా ఉండబోతుందంటారు మేడం? ప్రధానంగా ఒక్కటే అండి, ఇందాక నేను చెప్పినట్టు నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ కోసం ఇదివరకు ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా పాపం శక్తి సరిపోక వెనుక నుండి అయితే కాంగ్రెస్ మద్దతు లేకపోతే బీజేపీ మద్దతు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ఒక్క నాయకుడిని ఎక్కువ రోజులు ఉండనియలేదు. వెంటనే ప్లగ్ పీకినట్టుగా పీకి ఆ సర్కార్లను పడగొట్టేశారు. సో రేపటి నాడు ఆ పరిస్థితి రావద్దంటే ఆ గ్రూపింగ్ ఎట్లా ఉండాలి, దానికి రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఎట్లా ఉన్నాయి, ఇటువంటి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారు స్టడీ చేయడం జరిగింది. సో ఒక్క నిర్ణయానికి కేసీఆర్ గారు వచ్చారంటే ఎన్నడూ కూడా వారు వెనుకంజయంగా నేను చూడలేదు. ఇప్పుడు వారు దేశ గతిని మార్చాలనుకుంటున్నారు. తప్పకుండా దానికి అవసరమైనటువంటి ప్రణాళికను కూడా వారు సిద్ధం చేస్తారు. మనము తెలంగాణ ప్రజలుగా వారికి అండగా ఉండగలిగితే, వారికి చేయూతనివ్వగలిగితే, వారికి ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారు. మేడం, ఇప్పుడు మీ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 70% రైతులు ఉన్నారు మేడం. రైతులకు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో చాలా లబ్ధి పొందారు మేడం. కొందరు కావాలనే రైతుల్లో ఒక రెచ్చగొట్టే దాన్ని, అంటే మిమ్మల్ని తట్టుకోలేకనా, లేకపోతే రైతుల్లో ఒక వేరే వ్యతిరేక భావం తేవటానికా, కొందరు చేస్తున్నటువంటి కుట్రల్ని మీరు ఎట్లా తిప్పికొడతారు మేడం? అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, మొన్నటిసారి జరిగిన ఎన్నికలలో రైతులంతా భయంకరంగా కారు కోటేసేసరికి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు భయం పుట్టుకున్నది. మనది ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. సో ఈ జిల్లాలో ఇక మాకు రాజకీయ అస్తిత్వం కోల్పోతాం అన్నటువంటి బాధతోని, భయంతోని రైతుల పేరుతో ఈ పార్టీ నాయకులు కార్యకర్తలే ధర్నాలు చేయడం, రైతుల పేరుతో ఈ పార్టీ నాయకులు కార్యకర్తలే నామినేషన్లు వేయడం, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు. నేను రైతన్నలందరినీ కూడా కోరేది ఏంటంటే, కేసీఆర్ గారికి మీకు ఒక అగాధం సృష్టించేటటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దయచేసి వారి యొక్క ట్రాప్లో మీరు పడకండి. మీకు అండగా ఎన్నడైనా ఉండేది కేసీఆర్ గారే. మీరు అడగకుండానే 11 కోట్ల బోనస్, అది అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎగ్గెట్టిపోయినటువంటి డబ్బులు ఇచ్చినాం. ఆ తర్వాత మీరు ఒక్క మాట అడగంగానే 150 కోట్ల రూపాయలతో మొన్న ఎర్రజొన్న పంట అంతా కొన్నాం. రేపటి నాడు కూడా ఎన్నికలు అయిపోయాక తప్పకుండా ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తాం. పసుపు బోర్డు సాధన కోసం నేను ఎంత ప్రయత్నం చేసినో మీకు తెలుసు. ఇక ముందు కూడా నా ప్రయత్నాలు కొనసాగుతాయి. మొదటిసారి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రధానమంత్రి గారి దృష్టిని ఆకర్షించే విధంగా ఈ కాన్సెప్ట్ని, ఈ సిద్ధాంతాన్ని అయితే నేను తీసుకెళ్ళగలిగిన. ఆ ఎఫర్ట్, ఆ కష్టం అట్లానే కొనసాగిస్తాం మీ అందరి దయతోని. మళ్ళీ మీరు గెలిపించినట్టయితే. కాబట్టి రైతన్నలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంచి నాయకత్వం ఉన్నప్పుడు వారిని పోగొట్టుకోకుండా, వారికి దూరం కాకుండా, ఇటువంటి చిన్న చిన్న కుట్రలకు బలి కాకుండా దయచేసి ఉండాలని నా ప్రార్థన. మేడం, ఇప్పుడు కవిత అంటే ఢిల్లీలో కూడా ప్రతి ఒక్కరికి మీరు నోటెడ్ అయిపోయారు మేడం. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు కావచ్చు, ఫెడరల్ ఫండ్తో ఒక కీలకంగా మారబోతున్నటువంటి రోజులు తొందరలోనే రాబోతున్నాయి. మీ పాత్ర ఎలా ఉండబోతుంది మేడం? నా పాత్ర ఎప్పుడైనా కూడా పార్టీ ఏది చెప్తే అది చేయడం తప్పితే వేరే ఆలోచన, వేరే ఎజెండా అంటూ నాకు ఉండదు. రేపటి నాడు కూడా పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత సంతోషంగా, సంపూర్ణంగా నిర్వహిస్తాను. మేడం, ఇప్పుడు నిజామాబాద్ కోడలిగా నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. 15 లక్షలకు దాదాపు 8 లక్షల మంది వారే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మహిళలు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలుకుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పేది ఏముంది మేడం? మా ఆడబిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే అండి, కేసీఆర్ గారికి ఆడబిడ్డలంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అందుకనే ఇవాళ పెన్షన్లు ఇస్తే అవ్వ అయ్య ఇద్దరు ఉంటే అవ్వ పేరు మీదనే ఫస్ట్ పెన్షన్ వస్తుంది. రెండవది, బీడీ కార్మికులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా కేవలం కేసీఆర్ గారు మీ మీద ఉండేటటువంటి ప్రేమతోని మన రాష్ట్రంలో 5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇచ్చేటటువంటి పెన్షన్ కూడా 2000 కాబోతా ఉన్నది మే 1వ తారీఖు నుండి. గ్రామాలలో ఉండేటటువంటి ఆడబిడ్డలు ఏదో ఒక విధంగా వారి ఇంటి పట్టునే ఉండి ఒక 2 రూపాయలు సంపాదించుకోవాలంటే మన రైతన్నలు పండించేటటువంటి పంటను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా మీకు కలిపితే ఉన్న ఇంట్లోనే, ఉన్న ఊరిలోనే మీకు ఒక 2 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని కూడా ప్రారంభించారు. అదేవిధంగా
నేను ప్రత్యేకించి ఆడబిడ్డల కోసం, మన నిజామాబాద్ ఆడబిడ్డల కోసం ఈసారి నన్ను మీరు గెలిపించిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడా కూడా ఇండ్లు లేనటువంటి వారు ఉండకుండా మొదటి 2 సంవత్సరాలలోనే అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడం ప్రారంభిస్తాం. వచ్చే 5 ఏళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇండ్లు లేనటువంటి వారు ఉండకుండా నేను చేస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. సో ఈ అంశాలన్నింటినీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ ఎట్లా ఉందండి మేడం? కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉన్నదండి. తెలంగాణ సమస్యలపైన స్పష్టత లేనటువంటి నాయకత్వం, తెలంగాణ సమస్యలు తీర్చారనేటటువంటి చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నటువంటి శాసనసభ్యులందరూ కూడా టీఆర్ఎస్లో చేరడానికి వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎంపీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సుదూరంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి కేవలం నామమాత్ర పోటీ మాత్రమే ఇస్తుందని నేను భావిస్తున్నాను. మేడం, ఇప్పుడు బీజేపీలో కూడా చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఎంపీగా వారు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి బీజేపీలో కూడా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మేడం? అంటే జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదండి. జాతీయ పార్టీలను దూరం చేసిన తర్వాతనే తెలంగాణ బాగుపడ్డదన్న విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ను, బీజేపీని కాదని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. 5 ఏళ్లలో ప్రజలు మార్పు గమనించారు. అందుకే రెండవసారి మళ్ళీ మనల్ని ఆశీర్వదించి దీవించారు. ఈసారి కూడా కాంగ్రెస్ని, బీజేపీని కాదని మనకు అధికారం ఇచ్చారు. రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా ఈ 2 పార్టీలను కాదని టీఆర్ఎస్ పార్టీలను అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా కూడా మార్పు జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ భారతదేశానికి ఈ 2 పార్టీలు అవసరం లేదు. అందుకనే కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఫెడరల్ ఫ్రంట్, రీజనల్ పార్టీస్ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు ఇంకా మంచిగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రచారంలో ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఈ ఎన్నికల్లో? గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటకు బీటలు వార్చారు. దాదాపు 1.5 పైగా మెజార్టీతో మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, అంత మెజార్టీ సాధించారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ 5 ఏళ్లలో మీరు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఎంతో ఉంది. ఎట్లా ఉండబోతుంది మేడం మెజార్టీ? పోయినసారి మీరు గమనించినట్టయితే ప్రజలు సంపూర్ణంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక జగిత్యాల తప్ప అన్ని సీట్లను గెలిపించినారు. ఈసారి జగిత్యాలతో సహా అన్ని సీట్లను గెలిపించినారు. ఈ 7 ఎమ్మెల్యేలు కూడా వారు మొన్న చేసినటువంటి కష్టం కావచ్చు, వారు ఇదివరకు చేసినటువంటి పనులు కావచ్చు, మేము కలిసి చేసినటువంటి పనులు కావచ్చు, ఈ ఎంపీ ఎన్నికలలో కూడా సంపూర్ణమైనటువంటి ప్రజల మద్దతుతో నేను మళ్ళీ గెలుస్తాననే విశ్వాసం నాకున్నది. మళ్ళీ ఒకసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు వారి దయతోని, ప్రేమతోని నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకా మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తాను. మహారాష్ట్రలోని బార్డర్ గ్రామాల ప్రజలు కూడా మీ వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. దాదాపు 30-40 గ్రామాల సర్పంచులు కూడా మొన్న రావడం జరిగింది. వాళ్ళు ఏం లేదు, మాకు ఏ విధంగా అయినా సరే కేసీఆర్ గారితో, ఎంపీ కవిత గారితో న్యాయం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు దీక్షలకు కూడా అక్కడ మహారాష్ట్రలో కూర్చునేందుకు రెడీ అవుతున్నారు. మేడం, వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు ఎట్లా సాల్వ్ చేయగలరు? వాళ్ళు తెలంగాణలో మమ్మల్ని చేర్చుకోమని చెప్తున్నారండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు దేశానికి కేసీఆర్ గారి నాయకత్వం ఎంత అవసరం అనేది మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర రైతుల్ని చూస్తే అర్థమవుతున్నది. వారి పట్ల సానుభూతి ఉంది. కాకపోతే మనం వారిని మన రాష్ట్రంలో చేర్చుకోవడం కుదరదు. కానీ మనమే మన రాజకీయ పరిధిని పెంచుకొని ఈ దేశవ్యాప్తంగా మనం ఇక్కడ అందిస్తున్నటువంటి సుపరిపాలనను దేశవ్యాప్తంగా అందించేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించి 16కు 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. చివరిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతి కూడా ఈ మధ్య లభించింది మేడం. అట్లాగే లక్కంపల్లి సెజ్లో కూడా దాదాపు పరిశ్రమలు కూడా వస్తున్నాయి మేడం. అవి పూర్తి స్థాయిలో ఎప్పుడైపోతాయి? అలాగే యువత కూడా నిజామాబాద్లో మరింత ఉపాధి కల్పించాలనే ఒక భావన ఉంది మేడం. రానున్న రోజుల్లో మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి మేడం యువతకి? అంటే ప్రధానంగా ఒకటండి, మనము పోయిన 5 సంవత్సరాలు కూడా మేజర్గా వ్యవసాయం మీద ఫోకస్ చేశాము. అందులో భాగంగా లక్కంపల్లి సెజ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ వచ్చింది. దాన్ని కాంగ్రెస్ హయాంలో 7 ఏళ్ళు వదిలిపెడితే మనం వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ఆ సెజ్జు యజమానులకు కూడా మనం ఇప్పించడం జరిగింది. ఆ సెజ్జు యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. నేను అనుకున్న స్థాయిలో జరుగుతలేవు, కానీ కొనసాగుతున్నాయి, ఆగిపోలేదు. అదొకటి సంతృప్తి. రెండవది, మన ఎంసీఐ కాలేజ్కి సంబంధించి దగ్గరుండి పోస్టులు శాంక్షన్ చేయించుకోవడం కావచ్చు,
ఉన్నటువంటి అనేక సమస్యలను అధిగమించడంలో మొత్తం సిబ్బందితో కూడా కలిసి పనిచేసినాం. ఇవాళ పీజీకి కూడా మనకు అనుమతి రావడం అన్నది చాలా సంతోషించదగ్గ పరిణామం. దీంతోపాటు ఐటీ హబ్ని నిజామాబాద్లో మనం తీసుకొని వచ్చినాం. మొదటి ఫేజ్లోనే దాదాపు 60 కంపెనీలు వస్తామని చెప్పినాయి. దానికి 35 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. రెండో ఫేజ్ కూడా ఐటీ హబ్ ఉంటుంది. దాంతో ఆ వచ్చినటువంటి అన్ని కంపెనీలని సంపూర్ణంగా మనము అకామిడేట్ చేయగలుగుతాము, యువతకు ఉపాధి కల్పించగలుగుతాం. పోయిన 5 సంవత్సరాలలో రకరకాల ఇండస్ట్రీస్ నిజామాబాద్కి వచ్చినాయి, చిన్నవి పెద్దవి. వాటన్నిటితోని దాదాపుగా 12,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రభుత్వ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి అంచనా ఉన్నది. కానీ నేను మంచి ప్రయత్నాలు చేస్తున్నాను. పోయినసారి కూడా కొన్ని డిఫెన్స్ హబ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. ఇంకా కొంచెం ప్రయత్నం చేసి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, వివిధ పరిశ్రమలు ఈ వచ్చే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున తీసుకొని వస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ప్రాంతీయ పార్టీలు ఉంటేనే దేశ పురోగతి, దేశ అభివృద్ధి జరుగుతుందంటున్నారు. 16 సీట్లు గెలిపిస్తే అటు కేంద్రంలో 116 సీట్లు కేసీఆర్ గారు ఎలాగైనా తెస్తారంటున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత ఎంతో ముఖ్యం అంటున్నారు. ఎందుకు అంటే ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణలో జరిగిన అభివృద్ధే ప్రత్యేకంగా ఉదాహరణగా చూపెడుతున్నారు ఎంపీ కవిత. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.